మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి జ్వాలలు ఇంకా తగ్గలేదా? ఏది తప్పో ఏది ఒప్పో బహిరంగంగా చెప్పే హక్కు తనకుంది అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్సీ. తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుందని అంటున్నారు. తన గొంతు నొక్కేయాలని చూడడం ఎవరి తరం కాదంటున్నారు. కాంగ్రెస్లోనే ఉంటూ తాను ఎన్నటికీ ఇంకొకరికి భయపడేది లేదని ఆ సీనియర్ నేత వ్యాఖ్యానించడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన చాలా కాలం కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా, కోపంగా ఉన్నారు. జీవన్ రెడ్డి తాజాగా తన అసంతృప్తిని, కోపాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అదిప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వేరే పార్టీకి చెందిన నాయకుడెవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరితే సంతోషించాల్సింది పోయి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏముందని ఇందులోకి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దాన్ని బట్టి ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఇటీవల బీఎస్పీ నాయకుడు విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు అడ్లూరి లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఏముందని ఇందులో చేరావని ప్రశ్నించారు. తానే బీఎస్పీలో చేరదామనుకుంటుంటే నువ్వే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ఆయన పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనుచరుడి హత్య జరిగిన తర్వాత తాను ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలకు భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. ఇక పార్టీ ఫిరాయింపులను కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే ప్రభుత్వం నడవదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు చెప్పారని, అయినా కాంగ్రెస్ నాయకులు వినే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానానికి జీవన్ రెడ్డి లేఖ కూడా రాశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని హైకమాండే చెప్పిందని అంటున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరిక సందర్భంగా జీవన్ రెడ్డిని బుజ్జగించడం కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడుతున్నారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మారిన వారితోనే ప్రచారం చేయించుకోవాలని, వారే నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలని ఎద్దేవా చేశారు. తాను ఎవరికీ తలొగ్గను అని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఏది ఏమైనా తన గొంతు నొక్కేయాలని చూడడం ఎవ్వరి వరం కాదంటున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్లో రెబల్ అవతారం ఎత్తడం చర్చనీయాంశంగా మారింది.